ముందు వెనక ఆలోచించకుండా మోదీ తీసుకున్న నిర్ణయం అసలు లక్ష్యాన్నే నాశనం చేస్తోందా? నల్లధనాన్ని అంతం చేయాలన్న ఆశయంతో పెద్ద నోట్లు రద్దు చేస్తే ఆ నిర్ణయమే ఇప్పుడు మరింత బ్లాక్ మనీని పోగుపడేలా చేస్తోందా? మోదీ నిర్ణయం తప్పు కాదు, కానీ దాన్ని అమలు చేసిన విధానం మాత్రం తప్పే అన్న విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎలాంటి ఎక్సర్సైజులు లేకుండా మోదీ చేసిన ప్రకటన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది? 3 ఏళ్ల కిందటి మాట. తాను అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానని మోడీ శపథం చేశారు. విదేశాల్లోని బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రతి ఒక్కరి అకౌంట్లో 5 లక్షలు వేస్తానన్నాడు. అది నమ్మి జనం ఆయనకు ఓట్లేసి గెలిపించారు. కానీ 2.5 ఏళ్లు కామ్గా ఉన్న మోడీ ఒక్కసారిగా సంపన్నుల నల్లధనంతో పాటు సామాన్యుడి కష్టార్జితం మీద దెబ్బకొట్టారు. విదేశాల్లో బ్లాక్ మనీ గురించిన పూర్తి వివరాలున్నా వాటి గురించి ఒక్క ముక్క కూడా ఎత్తకుండా, ఆ డబ్బును ఎలా రప్పిస్తారో చెప్పకుండా దేశంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేశారు. నిన్న వచ్చాను, 2000s ఉన్నాయన్నారు, 100s వెళ్ళిపోయాను. 2000 బయట కష్టం కదా మార్చుకోవడం, 100s కోసమని మళ్ళీ వచ్చాను. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేశాను. కొండనాలకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు 500, 1000 నోట్లతో ఉన్న బ్లాక్ మనీని రద్దు చేయడానికి ముందు వెనక ఆలోచించకుండా మోడీ తీసుకున్న నిర్ణయం వ్యవస్థలో ఉన్న 100 నోట్లను బ్లాక్ మనీగా మార్చేస్తోంది. సంపన్నులు భారీగా కమిషన్లు ఇచ్చిన వ్యవస్థలో 100 నోట్లను తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో చిల్లర లేక జనం అల్లాడిపోతున్నారు. 10 రోజులుగా బ్యాంకుల ముందు సామాన్యులే క్యూలు కట్టారు తప్ప సంపన్నులు కాదు. అంటే కరెన్సీ కష్టాలు సామాన్యులకే ఉన్నాయి తప్ప సంపన్నులకు కాదని అర్థమవుతోంది. పైగా మొదట్లో వెంటనే రద్దు చేసిన మోడీ ఆపై 2 రోజులు చలామణి గడువు పెంచారు. ఆపై మరో 2 రోజులు పెంచారు. ఇప్పుడు 24 వరకు గడువిచ్చారు. దీంతో బ్లాక్ మనీ దాచుకున్న పెద్దలంతా వీలున్న అన్ని అడ్డదారుల్లోనూ తమ దగ్గరున్న బ్లాక్ మనీని 100 నోట్లతో మార్చుకుంటున్నారు. హాస్టల్ వాళ్ళు మనీ పే చేయమని అడుగుతున్నారు, కానీ ఒక 1 వీక్ ఆగండి పే చేస్తున్నాం, కొంచెం ఇబ్బందిగా ఉంది ఏటీఎంస్ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, మార్నింగ్ 11కి వచ్చాను, మనీలో వెళ్ళిపోమంటున్నారు. మరి ఇంకా ఏదన్నా దీనికి తగ్గగా తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా డ్రామాటిక్ గా మోడీ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వ్యాపార రంగాల్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఈ నోట్ల పాట్ల నుంచి ప్రజలు మరో 4 నెలల్లో కోలుకోవచ్చు. వ్యవస్థలో డబ్బులొస్తే మరో 6 నెలల్లో ఆర్థిక స్థిరత్వం రావచ్చు. కానీ రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, టెక్స్టైల్స్ వంటి రంగాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. అవి కోలుకోవాలంటే మరో 2-3 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. అంటే బ్లాక్ మనీ రద్దు కోసం మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి కారణమవుతోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికైనా సాధ్యమైనంత వేగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం లేకపోలేదు. నేను జాబ్ ట్రైల్స్ కోసం వచ్చానండి హైదరాబాద్. రూమ్ రెంట్ కట్టుకోవడానికి మనీ కోసం అని చెప్పి వచ్చాము. ఏటీఎం మార్నింగ్ నుంచి ఇలానే ఉంది. ఇది షట్టర్ ఇప్పుడే తీశారు. ఏటీఎం మనీ లేవు, మనీ పెడతారేమో మరి 1 అవర్లో పెడతామన్నారు. లేదు, ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నారు. మోడీ అనాలోచిత నిర్ణయం కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. మోడీ నిర్ణయంపై ఇప్పటికే కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులు ధ్వజమెత్తుతున్నారు. వెంటనే మోడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అల్టిమేటాలు కూడా జారీ చేశారు. అంతేకాదు, అసలు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తాను అంగీకరించనని పశ్చిమ బెంగాల్లో పాత నోట్ల రద్దును అధికారికంగా వ్యతిరేకిస్తామని దీదీ హెచ్చరించారు కూడా. అదే జరిగితే దేశవ్యాప్తంగా మరింత మంది ముఖ్యమంత్రులు ఆ జాబితాలో చేరవచ్చు. అది సమాఖ్య వ్యవస్థకే తూట్లు పొడుస్తుంది. ఇదంతా మోడీ ఏకపక్ష నిర్ణయం వల్లే జరిగిందన్నది అర్థమవుతోంది. అదే నరేంద్ర మోడీ ముందుగానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సానుకూలంగా క్షేత్రస్థాయిలో వాళ్లకు కొంత సమాచారం ఇచ్చి సీఎంల సహకారంతో చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదు. ఈవెన్ మేము ఒక స్నాక్స్ తీసుకోవడానికి కూడా మా దగ్గర సఫిషియెంట్ మనీ లేదు. మోడీ గారు చేసిన దానికి ఓకే, వీ యాక్సెప్ట్, దానివల్ల యూజ్ ఉంది. బట్ ఇలా దానివల్ల మేమందరం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బ్యాంక్స్ వాళ్ళు సఫిషియెంట్ మనీ ఫండ్స్ పెట్టాలి, యాక్సెప్ట్ చేస్తాం. క్యూలో నించుంటాం, 1 కిలోమీటర్ కాదు 2 కిలోమీటర్లైనా నించుంటాం. బట్ మనీ లేకుండా ఇలా నించోవడం అంటే ఎవరికైనా కష్టం. నేను పంజాగుట్ట నుంచి ఇక్కడ వరకు ఏటీఎంస్ అన్ని తిరుగుతూ ఇక్కడికి వచ్చి నించున్నాను. ఎంతవరకు? చిన్న చిన్న నిర్ణయాలు అమలు చేయాలంటేనే తగినంత వ్యవధి తీసుకుంటాం. అలాంటిది ఎలాంటి ప్లానింగ్, ప్రత్యామ్నాయాలు లేకుండా మోడీ తీసుకున్న నిర్ణయం సామాన్యుడికి ఉరితాడుగా మారింది. గత వారం నుంచి బ్యాంకుల్లో కూడా డబ్బు లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు బ్యాంకులోనే డబ్బు లేకపోతే తాము ఎక్కడికి వెళ్లాలని పాలకుల్ని నిలదీస్తున్నారు. ఇదే టైంలో ఎస్బీఐ 100 మంది బడా కార్పొరేటర్లకు లోన్లు రైట్ ఆఫ్ చేయడం సామాన్యుడి కడుపు రగిలిపోయేలా చేసింది. తమకు రోజుకు 2000 ఇవ్వడానికి కూడా దిక్కులేని బ్యాంకు మాల్యా లాంటి దేశద్రోహికి 1000 కోట్ల అప్పుల్ని ఎలా రైట్ ఆఫ్ చేస్తుందని నిలదీశారు.
అకౌంట్లో లక్షలున్నా చేతిలో చిల్లి గవ్వలేక సామాన్యుడు బ్యాంకుల ముందు క్యూ లైన్లలో బారులు తీరుంటే బ్యాంకులు మాత్రం జనం సొమ్మును మింగేసిన కార్పొరేటర్లకు కొమ్ము కాయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీసం ఇలాంటి టైంలో ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినా కనీసం కొన్నాళ్లు ఈ రైట్ ఆఫ్ వ్యవహారం వాయిదా వేసినా బాగుండేది. మొత్తంగా ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం మోడీకి నెగిటివ్ గా మారింది. యాక్చువల్గా 1 వీక్ నుంచి ఇదే ప్రాబ్లమే ఉంది. వీఆర్ రెస్పెక్ట్ ద డిసిజన్, బట్ ఇంతగా ఏటీఎంలో మనీ లేకపోయినా ఇలా గంటలుగా వెయిట్ చేయడం, మార్నింగ్ ఎప్పుడో వచ్చేసి బ్యాంక్ స్టార్ట్ అవ్వకన్నా ముందే వచ్చి కూర్చున్న వాళ్ళని కూడా ఉన్నాం. 1 వీక్ నుంచి నేను చాలా వరకు మొత్తం ఏరియా మొత్తం తిరిగేస్తున్నా, కానీ ఎక్కడా నాకు ఏ ఏటీఎంస్ కనిపించట్లేదు. ఏ ఏటీఎం కనిపించినా అవుట్ ఆఫ్ ఆర్డర్ అని వస్తుంది, లేకపోతే ఇలా. అసలు అన్నిటికీ మించి విదేశాల్లో బ్లాక్ మనీ వెలికితీతకు మోడీ ఏం చేస్తారనేది చెప్పనేలేదు. పైగా బ్యాంకుల్ని ముంచేసి 3 లక్షల కోట్లకు పైగా జనం సొమ్మును మింగేసిన బడా కార్పొరేటర్లను, కంట్రీ డిఫాల్టర్లను ఏం చేయకుండా వదిలేసి రెక్కాడితే కాని డొక్కాడని సామాన్యుడి జేబులో డబ్బును చిత్తు కాగితాలుగా మార్చేసేంత పెద్ద నిర్ణయాన్ని చాలా సింపుల్ గా ప్రకటించేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒక 25-50 రూపాయలు బిర్యానీ, మైసూర్ బజ్జీ లాంటివి తీసుకుంటారు. వాళ్ళు 50 రూపాయలు చేంజ్ అడుగుతారు. 500 పాత తీసుకోమంటారు. పాత తీసుకోమంటే మా దగ్గర ఇదే ఉన్నాయి, వేరే లేదు. ఇంకా వాళ్ళు చూసి వాపస్ వెళ్ళిపోతారు. మన బిజినెస్ పోతుంది. రెండోది లేదంటే 2000 తెచ్చి మా ఏటీఎంలు ఇదే వస్తుంది, ఏం చేయాలా అంటారు. మనం అయినంత వరకు మనము హెల్ప్ చేస్తాము, ఇస్తాము, కానీ చాలా ప్రాబ్లం తప్పదు. కనీసం వ్యవస్థలోకి ముందుగా అవసరమైన స్థాయిలో కొత్త నోట్లు అందించేలా కరెన్సీని సిద్ధం చేసుకుని ఈ ప్రకటన చేసి ఉన్నా సామాన్యుడికి ఇన్ని కష్టాలు తప్పి ఉండేవి. కానీ ఆ చిన్న ఆలోచన కూడా చేయలేదు. ఆఖరికి నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో పుట్టుకొస్తున్న అనుమానాలను నివృత్తి చేసే ప్రచారం కూడా చేయలేదు. ఇప్పుడిప్పుడే మోడీ ఆ దిశలో ఆలోచనలు చేస్తున్నా అది కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్న ట్రిక్ లా కనిపిస్తోంది తప్ప ప్రజల కోసం చేస్తున్నట్లు కనిపించడం లేదు. మోడీ చేసిన ఈ తప్పిదాలన్నీ చూస్తుంటే మార్కెట్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మోడీ తన ఇమేజ్ పెంచుకోవడానికి చేసినట్లు ఉంది తప్ప జనం దేశ భవిష్యత్తు కోసం తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. ముందుగానే ఈ మిస్టేక్స్ అన్ని గుర్తించి వాటికి ప్రత్యామ్నాయాలు ఆలోచించి ఆర్థిక లావాదేవీలకు తగినంత కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులో ఉంచి ఉన్నా ఇన్ని సమస్యలు తలెత్తేవి కావు. కానీ ఇవేవి ఆలోచించకుండా మోడీ దూకుడుతో తీసుకున్న నిర్ణయం ఆర్థిక సంక్షోభానికి బాటలేసే ప్రమాదం లేకపోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వాల్టీ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.